ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వందనాలు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీ చిత్తమును మా జీవితంలో నెరవేర్చమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనము. ఏలియనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపపడడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే ఏలియనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపపడడు అని. అదేవిధంగా మనం వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండాన ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండాన. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనము, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడు నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకొనువాడును నేనే చేసి ఉన్నాను, చక్క పెట్టుకొనువాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడు నేనే. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జల్లుపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక ఇడవక నీ ఎడల కృప చూపుచున్నాను. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయం అందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందరు ఏశావు యాకోబునకు అన్న కాడ, అయితే నేను యాకోబును ప్రేమించుతాను, ఇదే యెహోవా వాక్కు. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్యమగుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును, ఆయన యందు ఏ చంచలత్వమైన గమనముల వలన కలుగు ఏ ఛాయనను లేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాపాడి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.